సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేసినప్పుడే ఆ మహనీయుడికి నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలో శ్రీ 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 సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ వారి 285వ జయంతి ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి సీతక్క సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ 18వ శతాబ్దంలోనే అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలోనూ ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ సేవాలాల్ మహారాజ్ సంఘ సంస్కర్తగా పనిచేశారని అన్నారు. ఆయన పరమపదించి దాదాపు 200 సంవత్సరాలు దాటినా కూడా సేవాలాల్ మహారాజ్ను దైవంగా భావిస్తున్నారంటే ఆయన చేసిన బోధనలు, అనుసరించిన మార్గం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. అహింసా మార్గాన్ని అవలంబించాలని, అనర్థాలను కారణమయ్యే మద్యపానానికి దూరంగా ఉండాలని, మహిళలను గౌరవించాలని సేవాలాల్ చేసిన బోధనలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డిడి పోషం, డిఎస్పీ రవీందర్, బంజారా ముఖ్య స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 285వ మరి బంజారాల ఆరాధ్య దైవం మనందరికీ మార్గదర్శకులు, శాంతి నెలకొల్పడం కోసం మాంసాన్ని కానీ హింసను కానీ దూరంగా పెట్టుకొని మనందరికీ దైవంగా ఉన్నటువంటి సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి సందర్భంగా సభాధ్యక్షుడు పార్త్య కుమార్ గారికి, అదేవిధంగా బలరామన్న గారికి, సీతారాం నాయక్ గారికి, అన్నగారికి, గోవింద్ గారికి, మరి స్వామి గారికి, కిషన్ మహారాజ్ గారికి, అదేవిధంగా డిడి గారికి, డిఎస్పీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా సోదరులకు అందరికీ పేరు పేరున కాలాతీతమైంది. ఉత్సవ కమిటీకి, సేవాలాల్ మహారాజ్ ఉత్సవ కమిటీకి, మా అక్కలకు, అన్నలకు, ఉద్యోగులకు, పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున అందరికీ కూడా సేవాలాల్ మహారాజు యొక్క మహనీయుని పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం మనం ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఈసారి కొద్దిగా అంటే లేట్ అయిపోయింది. సమ్మక్క సారలమ్మ జాతరతో నేను 4 రోజులు అటు ఉండడం, వారం రోజులు తర్వాత ఈరోజు కూడా మరి మీరు కొంచెం లేట్ అయింది, నేను ఇంకా కొంచెం లేట్ అయింది, అందరూ క్షమించాలని కోరుకుంటూ, ముఖ్యంగా వాస్తవానికి పోయినసారి నేను ఒప్పుకోవడం జరిగింది. ఫస్ట్ కూడా నా సిడిఎఫ్లో నా ఫండ్లో మన సత్యవతి రాథోడ్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు ఫండ్స్ అన్ని ఆపేసడంతో ఇబ్బంది పడ్డాం. ఆ తర్వాత ఆ మీటింగ్లో, నేనున్న మీటింగ్లోనే కలెక్టర్ గారు మీరు అందరం అనుకొని ఎకరం భూమి మీరు అడిగినరు, వాస్తవానికి ఎకరం ఇవ్వాలని కూడా నేను కూడా ప్రతిపాదన పెట్టడం జరిగింది. వారు కొద్దిగా తగ్గించి ఇచ్చిర్రు. ఆ స్థలాన్ని చూసి తప్పకుండా ఆయనత పెంచి తొందరలోనే దానికి శంకుస్థాపన చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే డబ్బులు కేటాయించినట్టుగా జీవో అసలు ఏం లేదని అన్నారు మొన్న కలెక్టర్ గారు. అంటే కాబట్టి ఏదేమైనా అది ఒక నిర్మాణం అవసరము, గుడి అదేవిధంగా హాలు అక్కడ అవసరము, మనందరికి కూడా మీటింగ్లకు కానీ దేవుడికి కానీ అవసరం ఉంది. తప్పకుండా మీ అందరి కోరిక, మనందరి అవసరం కూడా దేవుడు అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అనేది మార్గదర్శి, ఒక దారి చూపేటువంటి దేవుడు. మంచి చెడు, మనం చెడు చేయాలంటే అరే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. మనకంటే తండ్రులు తాతలను అరే మా తాత తండ్రి ఇట్లుండే అని చెప్పుకోవడానికి మనకు ఈరోజు మరి బంజారాలకు అందరికి కూడా ఆరాధ్య దైవం. మనందరికి కూడా ఎవరైనా కూడా అనుసరిస్తే అందరికీ దైవమే. దైవం అంటే అందరికీ దైవమే. కాబట్టి పుట్టుక ఒక కులంలో పుట్టొచ్చు, ఒక సమస్య మీద పోరాటం చేయొచ్చు, లేదా ఆ సమస్య మీద పాటు పడవచ్చు. కానీ అది నచ్చితే అందరు ఆరాధిస్తారు. ఇవాళ మన సమ్మక్క సారలమ్మ కాడికి పోతే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వాళ్ళు వస్తున్నారు. కాబట్టి దేవుని దగ్గర కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగానే ఎక్కువ మంది పూజిస్తే ఆ బిడ్డలుగా మనం అందరం గర్వపడాల్సిందే. కాబట్టి ఈరోజు ఆ మహనీయుని యొక్క మరి సూత్రాలు కానీ, సూచనలు కానీ, విలువలు కానీ తప్పకుండా ఇప్పటి తరానికి మరి ఇలాంటి మేధావులు, గౌరవనీయులు పెద్దలు మాజీ ఎంపీ గారు సీతారాం నాయక్ గారు
తెలుసు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ చరిత్రను తీసి పుస్తక రూపంలో కూడా బయటికి రావాలి. నాకు నచ్చినట్టుగా నేను చెప్తా, నీకు నచ్చినట్టుగా నువ్వు చెప్పడం కాకుండా వాస్తవాన్ని వాస్తవంగా ప్రతి సందర్భంలో ఒక బుక్కులు కొట్టించి కొత్త కొత్త జనరేషన్కి ఇస్తే ఈ సేవలాల్ మహారాజ్ గారి యొక్క చరిత్ర ఇదా, మనం కూడా అట్లా కావాలి. ఇప్పుడు ఒక కిషన్ మహారాజ్ ఇక్కడ మనకు కనబడుతుంది. ఆ ఏజ్లో అట్లాంటి నియమ నిబంధనలతో ఎవరుంటారు? కాబట్టి కొంతమంది అన్నా కూడా వాళ్ళను స్ఫూర్తిగా తీసుకుంటే సమాజంలో మంచి శాంతి ఉంటుంది, మంచిగా జరుగుతుంది. ఆ దేవుడి బిడ్డలుగా ఇంకా 1000 ఏళ్ళు వాళ్ళ యొక్క ఇప్పుడు 285 సంవత్సరాల చరిత్ర ఏది సేవలాల్ మహారాజ్ గారు. మొన్న సమ్మక్క సారలమ్మ చరిత్ర చూస్తే 800 నాటి చరిత్ర. ఇప్పుడు కూడా ఇటు తీసుకోబోతున్నారు, కొంతమంది అటు తీసుకోబోతున్నారు. ఈ దేవుంది కూడా అటు పోతుంది, ఇటు పోతుంది. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా పోతేనే కరెక్ట్. కాబట్టి మన ఆచారాలు, సాంప్రదాయాలు, మన దేవుళ్ళు, మన జీవనం, మన కట్టు బొట్టు ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి. జంపన్న మాట్లాడుతుంటే నాకు కూడా బాధ అనిపించింది. ఎవరు ఆమె భాష ఏమన్నా అంతకుముందు ఒకటి వచ్చింది, ముసుగులు వేసుకుంటే ఈ స్కూల్లోకి రావద్దు, లేకుంటే ఈ మటన్ తింటే ఇక్కడ ఉండొద్దు అని దాడులు అవుతుంది. భాష మాట్లాడితే అంటే ఇవాళ మేమే బాధపడతాం. అటు ఆదిలాబాద్ అనుకో గోండి భాష, నాకు చిన్నప్పుడు కొంచెం మన భాష వచ్చేది, ఎందుకంటే హాస్టల్ అందరం కలిసి ఉండేది కాబట్టి లంబాడా భాష నేను కొంచెం గోవి సారు వీళ్ళందరూ ఇక్కడ తెలుసు. మాకు అందరూ పత్తిపెల్లోళ్ళు, మద్దనపల్లి అంతా హాస్టల్లో ఉన్నప్పుడు భాష వచ్చేది. పెరుగుతా ఉంటే ఇది మర్చిపోయాను, ఆ కోయ భాష మొత్తమే మర్చిపోయాను. అక్కడికి పోతే మీరు నిజంగా కోయోలేనా అని అడుగుతున్నారు నన్ను. రేపు మిమ్మల్ని కూడా ఈ డ్రెస్ ఎట్లా తీసేసారు, చాలా వరకు పోయింది. ఆ భాష కూడా పోయింది అనుకో, మీరు లమ్మడోళ్ళని గోరబాయ్ అని ఏంది కారణం అని అడిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎంత ఎదిగినా, ఢిల్లీలో ఉన్నా, గల్లీలో ఉన్నా, నువ్వు ఐఏఎస్ అయినా, ఏ పెద్ద పదవిలో ఉన్నా, మీ తాతలు తండ్రులు మన మూలాలు ఏవైతున్నాయో భాష, వేషము, లేకుంటే అట్లాంటివన్నీ కూడా మనం కాపాడుకోవాలి. అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. జై సేవాలాల్ మహారాజ్ కే, జై సేవాలాల్ మహారాజ్ కే.